ఈ 'రజనీష్ వర్సెస్ నేహాలో' ఏమైందంటే, భర్త ఇన్‌కమ్ ప్రూఫ్స్ ఇవి సరిగ్గా ఎయకుండానే కొన్ని ప్రూఫ్స్ పెడతాం వల్ల, కొన్ని అజంప్షన్స్ వల్ల ఇంత మెయింటెనెన్స్ కట్టాలి అని వచ్చేసింది. సో, అది సుప్రీం కోర్ట్ ఏం చెప్తాం జరిగింది అంటే, అజంప్షన్స్ మీద మీరు మెయింటెనెన్స్ ఇవ్వకండి. అజంప్షన్స్ లేకపోతే మేబీ ఫాల్స్ ఎవిడెన్సెస్, సరైన ప్రూఫ్ లేకుండా ఇట్లా మీరు మెయింటెనెన్స్ ఇవ్వకండి అని సుప్రీంకోర్టు ఖచ్చితంగా చెప్తాం జరిగింది. డాక్యుమెంట్స్ ఏవైతే నేను మీకు ఇప్పుడు చెప్పానో ఆ డాక్యుమెంట్స్ని ప్రవేశపెట్టి అవతల అడ్వకేట్ ఏదైతే వాళ్ళ వైఫ్ ద్వారా వచ్చారో అవన్నీ తప్పుడు మాటలు, అవన్నీ అజంప్షన్స్ మాత్రమే, నా అసలైన ఇన్కమ్ ఇది అని చెప్పి మళ్ళీ ఆ హస్బెండ్ ఫైట్ చేసే అవకాశం ఉంటుంది. ఇది చాలా మందికి తెలియక, హస్బెండ్స్ లీగల్ నాలెడ్జ్ పట్ల అవేర్నెస్ లేక అప్పు చేసి మెయింటెనెన్స్ కడుతూ ఉంటారు. అప్పు చేసి మెయింటెనెన్స్ కడతామన్నది తప్పు అని నా భావన. నీకు ఎంతలో ఉన్నావో అందులో నీకు తినటానికి ఉండటానికి ఎంత కావాలో అది ఉంచుకొని మిగిలింది నీ భార్యకి పిల్లలకి ఇస్తంలో తప్పులేదు.